శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీరు అమ్మని చక్కగా అభిషేకం చూస్తూ ఉండండి. ఈ అక్షయ తృతీయ గురించి కొంచెం క్లుప్తంగా అయితే చెప్తానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా మనం పాటించవలసింది ఏంటంటే, అమ్మని సేవించుకుంటూ ఎవరికైనా ఏదైనా దానం చేస్తే అది అక్షయంగా మనకి పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తుందండి. ఏదైనా దానం అంటే ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎవరికైనా వస్త్రదానం ఇవ్వచ్చు. అది ఇవ్వలేకపోతే మన పురోహితుడికి, అర్చకులు ఉంటారు కదా గుడిలో, వారికి స్వయం పాకం ఇవ్వచ్చు. ఒకవేళ అది కూడా ఇవ్వలేకపోతే ఎవరికైనా మంచినీరు కానీ చల్లటి పెరుగును కూడా దానం అయితే చేయొచ్చు అన్నమాట. ఈ అక్షయ తృతీయ రోజు ఏ దానం చేసినా అన్నీ కూడా మనకి మంచి ఫలితాన్ని అయితే కలిగిస్తుంది. బంగారం తీసుకోవాల్సిన అనుకున్న వాళ్ళు వాళ్ళ వసతి కొద్దీ తీసుకున్నా కూడా ముఖ్యంగా పాటించవలసింది దానం. ఈ దానం అక్షయంగా మనకి నిలుస్తుందని, పుణ్య ఫలితాన్ని ఇస్తుందని అర్థం అన్నమాట. ఈ అక్షయ తృతీయ రోజు మనం ముఖ్యంగా పాటించవలసింది దాన ధర్మాలు. అక్షయ తృతీయ అందరూ కూడా దాన ధర్మాలు చేస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు మా బుజ్జి తల్లి అలంకరణ చూసేద్దాము. మరి నా అక్షయ తృతీయ అమ్మతో ఈ విధంగా ఉంది ఈ సంవత్సరం. చక్కగా చూసారా మరి నా బుజ్జి తల్లిని. ఇప్పుడు అమ్మని పాదాలను చూపిస్తాను మీ అందరికీ. ఇదిగో ఇలా చెయ్యాలనిపించింది ఈరోజు. ఎందుకో సడన్గా అలా అమ్మకి పాదసేవ చేసుకుందాము అని అనిపించింది. నేను అనుకోవడం కాదు, కానీ అమ్మే అలా నా చేత పలికించి అలా చేయించుకుందని నేను అనుకుంటూ ఉంటాను. బుజ్జి తల్లి పాదాలు ఎంత అందంగా ఉందో చూడండి. చక్కగా కుబేర కుంకుమతో అమ్మ చుట్టూ పాదాలకి పారాణిలా పెట్టుకుంది. కుంకుమతో అలంకరించుకుని వెండి గొలుసులు పెట్టుకుంది బుజ్జి తల్లి. అంటే ఇప్పుడు తీసింది కాదులే, ఇంతకు ముందు ఒకసారి తీసిందే. అమ్మకి అలా పాదాలకి అలా పెట్టానన్నమాట. చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో బుజ్జి బుజ్జి పాదాలు నా బుల్లి తల్లికి. ఈ సంవత్సరం అక్షయ తృతీయ అమ్మతో ఇలా ఉంది నాకు. ఎంత బాగుందో, చాలా బాగుంది. నాకైతే భలే సంతోషంగా ఉంది. ఈరోజు మీ అందరికీ శుక్రవారం రోజు తను చేస్తారు కదా, దాని గురించి అయితే ఒక చిన్న కథ క్లుప్తంగా చెప్పేస్తాను. అంటే మనం ముందు వివరించుకున్నదే. అక్షయ తృతీయ రోజు మనకి శ్రీకృష్ణ భగవానుడు కుచేలుడికి వరమిస్తాడు కదా, దాని గురించి అయితే ఒక చిన్న కథ అన్నమాట. కుచేలుడు, శ్రీకృష్ణ భగవానుడు ప్రాణ స్నేహితులు. ఇలా కొంతకాలం కలిసి చాలా ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. వివాహమైన తర్వాత ఇక ఎవరి జీవితాలు వారిది అయిపోయింది. కుచేలుడికి అధిక సంతానంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా బాధలు పడుతూ ఉండేవాడనమాట. తన భార్య ఒకరోజు సలహా ఇచ్చింది, శ్రీకృష్ణ భగవానుడిని కలిసి రండి, ఇలా మన పరిస్థితిని వివరించండి అని చెప్పి. ఆ రోజు స్వామి దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్ళడం ఇష్టం లేక, మనం ఇంతకుముందు వివరించుకున్నాం కదా, అటుకుల మూటను తీసుకెళ్ళడం, స్వామివారికి నైవేద్యం, ఆయనకి ఇష్టమైన అటుకుల్ని ప్రసాదంగా ఇవ్వడం. శ్రీకృష్ణ భగవానుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించడం మనం తెలుసుకున్నాం కదా పోయినసారి వీడియోలో. ఆ ప్రసాదం స్వీకరించే సమయంలో రుక్మిణీదేవి చెయ్యి అయితే అడ్డు పెడుతుందన్నమాట. ముందు ఒక పిడికిడి తీసుకుని నోట్లో వేసుకునేటప్పటికి చూస్తూ ఉంది, రెండోసారి వేసుకునేటప్పుడు చూస్తూ ఉంది, మూడోసారి చెయ్యి పెట్టుకునేటప్పటికి నోట్లో ఆ ప్రసాదాన్ని స్వీకరించే సమయానికి చెయ్యి అడ్డు పెడుతుంది కదా. అది ఎందుకంటే, నువ్వు ఇచ్చే సంపదలకు ఆ కుచేలుడు తట్టుకోలేడు అనే భావంతో చెయ్యి అడ్డు పెడుతుందన్నమాట. అది ముందుగానే గ్రహించి ఆయన తొందరగా వరం ఇచ్చేస్తాడు. నువ్వు ఏది పట్టుకున్నా బంగారంగానే ఉంటుంది అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు వరం అయితే ఇచ్చేస్తాడు కదా కుచేలుడికి. తను ఇక ఇంటికి బయలుదేరి తన భార్య పిల్లలతో సంతోషంగా భార్యాభర్తలు ఇరువురు కూడా ఆనందంగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇలా కొంతకాలం జరిగేటప్పటికి కుచేలుడు ఏది పట్టుకున్నా కూడా బంగారంగానే ఉంటుందన్నమాట. ఆ బంగారంగా ఉండే సమయంలో తనకి జీవన విధానం కష్టమైపోతుంది. ఏది పట్టుకున్నా బంగారం అంటే, మంచినీళ్ళు తాగుతున్నా బంగారంగానే ఉంది, అన్నం తిన్నా బంగారంగానే ఉంది. కానీ ఎంత సంపద ఉన్నా ఆహారం తినడానికి లేకుండా, కడుపు నిండా నీళ్ళు తాగడానికి ఆహారం లేకుండా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే, ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చాడన్నమాట. ఇలా ఏది పట్టుకున్నా నాకు బంగారంగానే ఉంది, ఏం చెయ్యాలి అని అడిగితే, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక మాట చెప్పారంట.
నీ భార్యని శుక్రవారం రోజు తలకు నిండా నూనె రాసుకొని తలస్నానం చేయమని చెప్పు. నువ్వు ఏది పట్టుకున్నా అది బంగారం అనే ఇది తొలుగుతుంది అని చెప్పారంట. అదే విషయాన్ని భార్యకి చెప్పారంట. ఇలా తల నిండా నూనె రాసుకొని తలస్నానం అయితే చెయ్యి శుక్రవారం రోజు అని చెప్పేసరికి అలా చేస్తూ ఉండేటప్పటికి ఈయన చేతిలో ఏది పట్టుకున్న బంగారంగా ఉండే వరం అయితే కొంచెం ఉపశమనం అయ్యిందనమాట. దానికి అర్థంగానే ఆడవాళ్ళు శుక్రవారం రోజు నూనెకి తల నిండా నూనె రాసుకుని స్నానం చేస్తే కొంచెం కొంచెంగా సంపదలు హరించిపోతాయన్న భావంతో ఆ కథనంలో ఈ భావం కూడా ఉందన్నమాట. అంటే ఈ కథ నాకు ఒక పుస్తకంలో చదివినా కాడ నాకు ఒక బామ్మగారు అయితే చెప్పారన్నమాట. ఆ బామ్మగారు ఇప్పుడు స్వర్గస్థులైపోయారు. ఆ బామ్మ చెప్పిన కథ అయితే మాత్రం నాకు గుర్తుండిపోయిందన్నమాట. ఇలా కుచేలుడు కథ నాకు నిజంగా అప్పుడు తెలియదు. ఇప్పుడు నేను వివరంగా తెలుసుకుంటే కుచేలుడు శ్రీకృష్ణుడు గురించి వివరంగా తెలుసుకున్నాను. కానీ ఆ యవ్వైతే ఆ బామ్మగారు నాకు ఇంత క్లుప్తంగా ఈ కథనైతే వివరించారు. ఈ శుక్రవారం రోజు ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తల నిండా నూనె రాసుకుని తలంటు స్నానం అయితే అస్సలు చేయకూడదు. నాకు ఒక బామ్మగారు చెప్పిన మాటలు మీ అందరితో కూడా చెప్పడానికైతే నేను ప్రయత్నం చేశానన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రవారం రోజు మంచి రోజులు ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఆడవారు శుక్రవారం రోజు తల నిండా నూనె రాసుకుని తల స్నానం అయితే చేయకూడదు. ఇదన్నమాట కుచేలుడు గురించి, శ్రీకృష్ణ భగవానుడి గురించి. ముందు మీకు అక్షయ తృతీయ గురించి వీడియోలో వివరించాను, కానీ ఇప్పుడు మళ్ళీ చెప్పాలనిపించిందన్నమాట. ఇలా అమ్మని మీ అందరికీ చూపిస్తూ కూడా. బుజ్జి తల్లిని చూశారు కదా, మరి బాగుంది కదా నా బంగారు తల్లి. చక్కగా అక్షయ తృతీయ రోజు నా పూజా విధానం అయితే ఇలా ఉంది, అమ్మతో అలంకరించుకుని. మరి చూశారు కదా బుజ్జి తల్లిని. మరి ఉంటానండి. మరి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అమ్మని చక్కగా పూజించుకుంటూ ఆరాధించుకుంటూ సకల సౌభాగ్యాలతో అందరూ నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం లలితమ్మకు అర్పిస్తూ అమ్మతో నా అనుబంధం, అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకు సర్వం అంకితం. శ్రీమాత్రే నమః.